మీ ఇద్దరికి కూడా శతదా సహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. ఈరోజు మన విశ్లేషణకు తీసుకున్న అంశమేంటంటే మానవ శరీర దానం. చాలా ఆసక్తికరమైన టాపిక్ ఇది. అవును. బతికున్నప్పుడు రక్తదానం, మరణానంతరం శరీరదానం, మానవత్వానికి చిరస్థాయిగా నిలిచే సేవలు అని సిరిసిల్ల శ్రీనివాస్ గారు ఒక సందర్భంలో అన్నారు కదా. మ్మ్, దీని గురించి మనకున్న సోర్సెస్ ఆధారంగా ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. ఖచ్చితంగా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, మరణమనేది ఒక వ్యక్తి ప్రయాణానికి ముగింపు కావచ్చు, కానీ వైద్య విజ్ఞానానికి అదొక కొత్త ఆరంభం. నిజమే. సాధారణంగా దానమనగానే అందరికీ అవయవదానం గుర్తొస్తుంది కదా. బ్రెయిన్ డెడ్ అయినప్పుడు గుండె, కిడ్నీలు తీసివ్వడం. కాని శరీరదానం అనేది పూర్తిగా వేరు కదా. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. అవయవదానం నేరుగా ప్రాణాలు కాపాడుతుంది. కానీ శరీరదానమనేది ప్రాణాలు పోసే అత్యుత్తమ వైద్యులను తయారు చేస్తుంది. ఓహో, అంటే ఇది సర్జన్లకు ఒక ఫ్లైట్ సిమ్యులేటర్ లాంటిదనమాట. అక్షరాల అంతే. నిజమైన విమానం నడిపే ముందు పైలట్లు ఎలా ప్రాక్టీస్ చేస్తారో, వైద్య విద్యార్థులకు ఈ శరీరాలు సరిగ్గా అలాంటి అవకాశాన్నే ఇస్తాయి. భలే చెప్పారు. కాని ఇప్పుడంతా టెక్నాలజీ యుగం కదా. విఆర్ హెడ్సెట్లు, 3D అనాటమీ మోడల్స్ వచ్చేశాయి. మళ్ళీ నిజమైన శరీరం ఎందుకు అనే డౌట్ రావచ్చు. కానీ సర్జరీ చేస్తున్నప్పుడు, ఆ కణజాలాన్ని కోస్తున్నప్పుడు చేతికి తగిలే ఆ స్పర్శ ఉంటుంది చూడండి. ఆ రెసిస్టెన్స్ ఏ కంప్యూటర్ ఇవ్వలేదు. అవునవును. అందరి శరీర నిర్మాణం ఒకేలా ఉండదు కదా. ఖచ్చితంగా. నరాలు, రక్తనాళాలు పుస్తకంలో ఉన్నట్టు అందరికీ ఒకేలా ఉండవు. ఆ వాస్తవికత తెలియాలంటే దేహంపై అధ్యయనం చేయాల్సిందే. సరే, ఇక్కడ నాకో సందేహం. ఎవరైనా అవయవదానం, శరీరదానం రెండూ ఒకేసారి చేయొచ్చా? ఏది ముందు జరుగుతుంది? ఇది ప్రాక్టికల్గా కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే వైద్యరంగంలో ఎప్పుడూ ప్రాణాలు కాపాడే అవయవదానానికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. అంటే ముందు అవయవాలు తీసేస్తారన్నమాట. అవును. అలా ప్రధాన అవయవాలు తొలగించిన తర్వాత ఆ శరీరాన్ని అనాటమీ అధ్యయనానికి ఉపయోగించడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఆచరణలో ఏదో ఒకటి మాత్రమే జరుగుతుంది. అర్థమైంది. మరి శరీరదానం చెయ్యాలంటే కేవలం రిజిస్టర్ చేసుకుంటే సరిపోతుందా? సమాజంలో చాలా అపోహలున్నాయి కదా. చాలా ఉన్నాయి. దేహాన్ని ఎలా పడితే అలా కోసేస్తారనే భయం ఉంటుంది. కానీ ఆస్పత్రిలో ఈ ప్రక్రియ చాలా గౌరవంగా, సైంటిఫిక్గా జరుగుతుంది. ఎంబాల్మింగ్ ప్రక్రియ గురించి మన సోర్సెస్లో చెప్పారు కదా. అదేనా? అవును. శరీరం కుళ్ళిపోకుండా ఉండటానికి ఫార్మాల్డిహైడ్ లాంటి రసాయనాలను రక్తనాళాల ద్వారా పంపింగ్ చేస్తారు. దీనివల్ల శరీరం ఏళ్ల తరబడి చెక్కుచెదరదు. అరే, అంటే రక్తనాళాల వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. అందుకేనా పోస్ట్మార్టం జరిగిన శరీరాలను తీసుకోరు అనంటారు. పక్కాగా పట్టుకున్నారు. పోస్ట్మార్టంలో రక్తనాళాలు కట్ అవుతాయి కాబట్టి ఆ కెమికల్స్ ప్రవహించలేవు. ఓహో, అదనమాట అసలు కారణం. అంతేకాదు, కోవిడ్, హెచ్ఐవి లాంటి తీవ్రమైన అంటువ్యాధులతో మరణించిన వారి దేహాలను కూడా తీసుకోరు. విద్యార్థులకు, స్టాఫ్కి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదముంటుంది కదా. అవునవును, భద్రత ముఖ్యం. అంటే దానం చెయ్యాలన్న ఉద్దేశం ఉన్నా ఈ మెడికల్ కండిషన్స్ అన్నీ మ్యాచ్ అవ్వాలి. అవును. పైగా మరణించిన 6 నుంచి 8 గంటల్లోపు శరీరాన్ని ఫ్రీజర్లో ఉంచాలి లేదా కాలేజ్కి అప్పగించాలి. అందుకే కుటుంబ సభ్యులకు ముందే చెప్పడం చాలా కీలకం. నిజమే. మనం సంపాదించిన ఆస్తి తర్వాతి తరానికే పనికొస్తోంది. కాని ఇలా ఒక వైద్యుడికి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్తే ఆ సేవ తరతరాలకు అందుతుంది. అక్షరాల నిజం. ఇది సమాజానికొక వ్యక్తి ఇచ్చే అతిపెద్ద బహుమతి అని చెప్పొచ్చు. ముగించే ముందు మనమొక విషయం ఆలోచించాలి. ఒక దేహంపై చేసిన అధ్యయనం భవిష్యత్లో ఒక అద్భుతమైన సర్జన్ను తయారు చేస్తే ఆ సర్జన్ తన కెరియర్లో ఇంకెన్ని వేల ప్రాణాలను కాపాడతారో కదా. ఖచ్చితంగా. ఆ ఒక్క మరణం సృష్టించే జీవన తరంగాలు ఎంత దూరం ప్రయాణిస్తాయో ఊహించలేము. శరీర అవయవదానం గొప్ప కార్యం. శరీరదాతలు కస్తూరి లక్ష్మణ్, శ్రీమతి కస్తూరి గంగమ్మలకు అభినందనలు. ప్రపంచ శరీర అవయవ దాన దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఒక కుటుంబానికి చెందిన 2 భార్యాభర్తలు తమ మరణానంతరం శరీర దానాన్ని చేస్తున్నట్లుగా ప్రకటించారు. శరీర అవయవదానం గొప్ప కార్యం. శరీరదాతలు కస్తూరి లక్ష్మణ్, శ్రీమతి కస్తూరి గంగమ్మలకు అభినందనలు.
ప్రపంచ శరీర అవయవ దాన దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో రోటరీ క్లబ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో పట్టణంలోని ఒక కుటుంబానికి చెందిన 2 భార్యాభర్తలు తమ మరణానంతరం శరీర దానాన్ని చేస్తున్నట్లుగా ప్రకటించారు. రోటరీ క్లబ్ జగిత్యాల సెంట్రల్ ఆధ్వర్యంలో మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టీవీ సూర్యం నిర్వహణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో రొటేరియన్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సమక్షంలో జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన భార్యాభర్తలు కస్తూరి లక్ష్మణ్, శ్రీమతి కస్తూరి గంగమ్మలను తమ మరణానంతరం శరీరాలను వైద్య కళాశాల విద్యార్థుల్లో జ్ఞానం పెంపొందించడానికి, సమాజంలో మెరుగైన వైద్య విద్యను అభ్యసించడానికి గాను అనాటమీ విభాగానికి తమ శరీరాలను దానం చేస్తున్నామని ప్రకటించారు. మానవ శరీర దాన దినోత్సవం ఆగస్టు 13. ఒక మనిషిలో అంటే ప్రస్తుత సమాజంలో చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తామో నరకం వెళ్తామో, కలిసినంతసేపు కలిసే ఉంటాం, భార్యాభర్తలుగా ఉంటాం. జీవనం కొనసాగిస్తూ పిల్లల్ని కన్న తర్వాత వారి బాగోగులు చూసుకొని ఒక వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఒక సరి అయిన నిర్ణయం తీసుకొని సమాజానికి ఒక దిశానిర్దేశం చేయడానికి గాను మన ముందు జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందినటువంటి తిమ్మాపూర్ గ్రామస్తులైన కస్తూరి లక్ష్మణ్ గారు, గంగమ్మ గారు మన ముందున్నారు. చనిపోయిన తర్వాత దహనం చేయడం మన సాంప్రదాయం అయినప్పటికీ కూడా మాతో ఒక 10 మంది జీవనం సాగించాలి, 10 మంది బతకాలి, వారికి మాలో మేము బతికున్నామన్న ఫీలింగ్ మా కుటుంబ సభ్యుల్లో కలగాలి, మేము ఈ సమాజంలో బతికే ఉన్నాం అన్న ఒక ధీమా ఉన్నంతకాలం మనకు కలుగుతుంది. ఈ సందర్భంలో ఒక హోటల్ నడుపుకొని ఎదిగిన కస్తూరి లక్ష్మణ్ గారు, గంగమ్మ గారు సరిపడే ఆస్తి సంపాదించి 4 పిల్లల్ని ఉన్నారు. ఒక అబ్బాయి అమెరికాలో ఉంటే మరో అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు. వారిద్దరు కూతుర్లు కూడా లెక్చరర్లుగా ఉద్యోగం చేస్తూ సమాజానికి దిశానిర్దేశం చూపే వృత్తిలో ఉన్నారు. మానవ శరీర దాన మీకు ఎవరు చెప్పారు, ఎందుకు ఆలోచన కలిగింది? దేవుడి దయతో నాకే కలిగింది సార్. నాకు ఎవరు చెప్పలే, నాకు ఆలోచన వచ్చి నేనే చేయాలనుకుంటున్నా. ఎవరు చెప్తే చేయలేదు. అంటే ఇది శరీర దానం చేస్తే ఏమవుతుందని అనుకున్నారు? లేదు, దానికి కొంచెం పుణ్యం కలుగుతుంది. అయితే నేను ఒక్కసారి మంచిగా రావణాలకు పోయింది. అంటే ఇవన్నీ చూసిన, ఇవన్నీ మనసులో ఇవ్వాలని ఒకసారి ఏమనుకున్నామంటే, నాకు చదువు రాదు, ఈ మోటార్ పోయింది అంటే అది మోటార్ ఏంటిరా, ఇది నట్లు అరుగుతాయి, మనవి కూడా కీళ్ళు అరుగుతాయి, మన లెక్కనే మోటార్ తయారైంది, మనిషితోనే కీళ్ళతోనే మోటార్ బండి తయారు చేసిండ్రు అని చెప్పి నాకు అనుకున్నాం. నాకు అట్లే ఉండి నాది కూడా దానం చేయాలని అనుకొని పోయినా. ఒక్కనే పోతే కదా రమేష్ చేతి కూడా ఎవరు చెప్పారు లక్ష్మణ్ నువ్వు ఇది అంటే, సీటు నాకు ఎవ్వరు చెప్పలే, నాకు ఆలోచన వచ్చింది చేద్దామని గారికి అట్లే చేస్తానని చెప్పారు నాకు. దానివల్లే అయితే రాసుకున్నాడు. అంటే ఈ ఆలోచనను జగిత్యాల జిల్లా కేంద్రం చెందిన మంచాల రామేశం గారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో వారే ఆశ్చర్యపోయారు. అసలు ఈ అవయవదానం ఎందుకు చేయాలనుకున్నావు లక్ష్మణ్ అంటే, ఒక 10 మందికి ఉపయోగపడతాం కదన్న ఉద్దేశంతో చేశామని చెప్పిన తర్వాత మా రోటరీ క్లబ్, హ్యాపీ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులమైనటువంటి మంచాల కృష్ణ గారు కానీ, సిరిసిల్ల శ్రీనివాస్ అని నేను, మరియు ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారిని సంప్రదించి సమాజంలో ఒక కార్యక్రమం చేసినాం. ఆ కార్యక్రమంలో వారు స్వచ్ఛందంగా ప్రకటించిండ్రు, మేము అవయవదానం చేస్తాం అని. తను అనగానే తన భార్య గంగమ్మ కూడా ఒక పెద్ద మనసుతో చెప్పమ్మా, 4 బతుకుతారనే చూసిన నేను కూడా. నీతోటి నేను అన్నా మా ఆయనతోటి. అయితే సరేనా అన్నాడు. మళ్ళీ తర్వాత పోయి రాపించుకొచ్చిండు ఆయన. అంటే ముందు నీకు చెప్పందే వేయిండు. ఎటు పోయినా అంటే గిట్ల సంగతి అన్నాడు. మరి నువ్వు రాసుకున్నావు, నాకెందుకు రాపియలేదు, ఇప్పుడు నాకు కావాలని అన్నాక రాపించుకొచ్చు. అది అంటే ఇద్దరు తోడు నీడగా ఇక్కడ మంచిగా ఉన్నాం, మళ్ళీ అక్కడ కూడా అట్నే ఉండాలి. వాళ్ళని చూసినా కానీ సంతోషపడతారు. ఇద్దరు ధైర్యం ఇచ్చిండ్రు, అది ఇచ్చిండ్రు అని అంటారు కదా. మరి అంటే ఉన్నంతకాలం కలిసి ఉన్నాం, పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగారు, ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు, తగినంత ఆస్తి ఉంది. కానీ జీవితంలో ఒక సంతృప్తి కలగాలంటే 10 మందికి సహాయం చేసినప్పుడు మనకు ఆ సంతృప్తి కలుగుతున్న ఉద్దేశంతో లక్ష్మణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఆయన సతీమణి గంగమ్మ గారు కూడా ఒక పెద్ద మనసుతో, నువ్వే విధంగా చేస్తే నన్ను ఎందుకు అడగలేను ఒక కోపం కూడా అంటూ, నా పేరు కూడా నేను కూడా అని చెప్పి ముందుకు వచ్చిన మీ ఇద్దరికి కూడా సహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా. లక్ష్మణ్ గారికి మీరు సమాజానికి
గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చెప్పు నువ్వు ఈ పాటల్లో. ఇది మంచిగా ఏ కష్టం ఉండదు కదా, అదే నా వాళ్ళు బతుకుతారనే చెప్పిన. నాన్న మనం నువ్వు ఇస్తాడి 10 మంది బతుకుతారు, 10 మంది బతుకుతే పలానోళ్ళు పలానోళ్ళని ఆది చేస్తారు, వాళ్ళు ఏది చేయకుండా భగవంతుడు చూస్తాడని చెప్పి మా ఆయనకు. అద్దు నువ్వెందుకు అని అన్నాడు, నీతోటి నేను అన్న. అంటే భర్త తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని భార్య మీద అధికారం ఉన్నప్పటికీ తను స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్న నా పేరు ఎందుకు రాయించలేదు, తను కొట్లాడి మరీతో పాటు నేను చేస్తానని ముందుకొచ్చిన సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులు అంటే కుమారులు కోడళ్ళు వాళ్ళు ఏమనలేదా? ఇచ్చిన మీకు పిల్లలు ఉన్నారు కదా, మేము చాలకపోదాం అంటే సాదుడు సమస్య కాదు, మాకు కావాలనే ఇచ్చినాం అని. అంటే కుటుంబ సభ్యులు కూడా అసలు ఉన్నాం కదా మీకు తోడుగా తగినంత ఆస్తి ఉంది, మేము మిమ్మల్ని కాపాడుకుంటామని అన్నప్పటికీ కూడా వారు మేము మాతో పాటు మరో 10 మంది బతకాలన్న ఉద్దేశంతో నేను తీసుకున్నారు. ఈరోజు మీరు అంటే ఇక్కడి వాళ్ళకు మీరు ఏం చెప్తారు? బయట వాళ్ళు ఇవ్వాలి, నేను కూడా ఇట్లే బాగుంటుంది అని చెప్తాను నేనైతే. అమ్మాయి చెప్పాలి కానీ భయపడుతుండ్రు, ఇయ్యమంటే కొంతమంది ఇయ్యమంటారు, కొంతమంది ఇస్తామంటారు. భయపడద్దని గట్టిగా చెప్తా. కానీ వచ్చిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందరూ అంటారు, పోటీ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అక్క మీరు అంటారు. మేము ఒకటి పెట్టుకున్నాం, మాకు పెట్టుకోబుద్ది అయింది పెట్టుకున్నాం, మంచి పనే కదా అంత. ఇది అంటే కస్తూరి లక్ష్మణ్ గంగమ్మ గారు వారి దాంపత్య జీవితంలో తోడు నీడగా ఉండి చివరి తర్వాత వచ్చే జన్మ ఉంటుందో లేదో, మనం మరణించిన తర్వాత కూడా కలిసి ఉండాలి అన్న ఆ పదం అంటే అది సమాజానికి ఒక దిశానిర్దేశం చూపే, ఈ నేటి తరానికి ఒక నినాదంగా ఒక దిశానిర్దేశం చూపే విధంగా ఉన్న సందర్భంలో లక్ష్మణ్ గారికి గంగమ్మ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీ ఇద్దరికి కూడా శతదా సహస్ర వందనాలు తెలియజేసుకుంటున్నామమ్మా.